హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీస్ ఎపిసోడ్ నెంబర్ 8 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే ప్రతి వీడియోకి లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ఇక ఎపిసోడ్ లోకి వెళ్తే, ఎపిసోడ్ స్టార్టింగ్ లో గుమ్యోంగ్ పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ లో గుమ్యోంగ్ ని దొంగతనం చేసిందని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. ఏసున్ క్వాన్సిక్ సోల్ కి లేచిపోయి వచ్చాక ఒక లాడ్జ్ లో ఉంటారు కదా, ఆ లాడ్జ్ ఓనర్ దొంగతనం కేసులో క్వాన్సిక్ ని ఏసున్ ని ఒక పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు కదా, సేమ్ గుమ్యోంగ్ ని కూడా అదే పోలీస్ స్టేషన్ కి అరెస్ట్ చేసి తీసుకొని వస్తారు. గుమ్యోంగ్ కూడా సేమ్ వాళ్ళ అమ్మలాగే ఆఫీసర్ ని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. అయితే గుమ్యోంగ్ తో ఆఫీసర్ పింగాని జాడి పక్కనున్న డైమండ్ రింగ్ ను దొంగతనం చేసావంట, ఎక్కడ దాచావని అడుగుతూ ఉంటాడు. బ్యాగ్ లో డైమండ్ రింగ్ ఎక్కడా కనిపించట్లేదు. ఒక లేడీస్ కానిస్టేబుల్ ని పిలిచి ఆ అమ్మాయి దగ్గర ఎక్కడైనా రింగ్ దాచి పెట్టిందేమో వెతకమని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్న గుమ్యోంగ్ అసలు నేను ఏ రింగు దొంగతనం చేయలేదు, నా దగ్గర ఎలా వెతుకుతారు అని అంటూ ఉంటుంది. దానికి ఆ పోలీస్ ఆఫీసర్, నువ్వు దొంగతనం చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు, మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు, ఒకసారి మీ నాన్నతో మాట్లాడాలి అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న గుమ్యోంగ్, ఈ విషయం మా నాన్నకు తెలిస్తే మా నాన్న గుండె పగిలి చస్తాడని అంటూ ఉంటుంది. కట్ చేస్తే గుమ్యోంగ్ కోసం క్వాన్సిక్ గుమ్యోంగ్ వాళ్ళ కాలేజీ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా గుమ్యోంగ్ వాళ్ళ లవర్ కూడా గుమ్యోంగ్ కోసం కాలేజీ బయట చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన క్వాన్సిక్, ఏంటి ఇంతసేపు వెయిట్ చేస్తున్నావు, మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా, అందుకొరకే నన్ను కాకాపడుతున్నావా అని అంటూ ఉంటాడు. దానికి అబ్బాయి, మీ అమ్మాయి నన్ను వదిలేసింది అని చెప్తూ ఉంటాడు. అది విన్న క్వాన్సిక్ నవ్వుతూ, వదిలేసిందా, చదువుకోకుండా ఇంతసేపు అమ్మాయిల చుట్టూ తిరిగితే అలానే వదిలేస్తారు అని నవ్వుతూ ఉంటాడు. అయినా మీ నాన్న నీకు ఇదే నేర్పాడా, చదువుకోకుండా అమ్మాయిల చుట్టూ తిరగమని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆ అబ్బాయి, నాదేమీ తప్పులేదు, అయినా మీ అమ్మాయి నన్ను 8 సార్లు వదిలేసింది అని అంటూ ఉంటాడు. అది విన్న క్వాన్సిక్, ఎందుకు వదిలేసింది, నువ్వు నచ్చలేదా అని అంటూ ఉంటాడు. దానికి ఆ అబ్బాయి నవ్వుతూ తల కిందికి వేస్తాడు. అది చూసిన క్వాన్సిక్, ఇలా పండ్లిగిలిస్తే ఏ అమ్మాయి అయినా ఎందుకు వదిలేదు అని అంటూ ఉంటాడు. దానికి ఆ అబ్బాయి, మీ విడిపోవడానికి కారణం ఎప్పుడు నువ్వు నోటికి తాళం వేసుకునే ఉంటావా, మాట్లాడు ఏమైనా అని గుమ్యోంగ్ ఎప్పుడు నాతో అంటూ ఉంటుంది అని ఆ అబ్బాయి క్వాన్సిక్ కి చెప్తూ ఉంటాడు. ఆ మాట విన్న క్వాన్సిక్ కి ఏసునే గుర్తుకు వస్తుంది. ఏసున్ కూడా ఎప్పుడు అలానే అంటూ ఉంటుంది కదా. ఇక తన గతంలో జరిగిన మెమోరీస్ అన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. తల్లికి తగ్గట్టే కూతురు కూడా అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు. క్వాన్సిక్ అబ్బాయిని అక్కడి నుంచి పంపించేసి గుమ్యోంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కాలేజీ ముందు. కట్ చేస్తే సీన్ మనకు గుమ్యోంగ్ మీద కేసు పెట్టిన లేడీని చూపిస్తూ ఉంటారు. అయితే ఆ లేడీతో వాళ్ళ కూతురు ఇలా అడుగుతూ ఉంటుంది, గుమ్యోంగ్ దొంగతనం చేసింది అబద్ధం కదా అని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో ఆ ఇంట్లో పని మనిషి లేడీ రూమ్ లోకి వెళ్లి జ్యువెలరీ బాక్స్ లో ఉన్న డైమండ్ రింగ్ ని దొంగతనంగా బయటికి తీసుకొని వచ్చి ఆ రింగును ఒక కుండీలో వేస్తుంది. అదే టైంలో ఆ లేడీ వాళ్ళ కూతురు, మనం దొరికామంటే ఇద్దరము ఇరుక్కుంటాము అని వాళ్ళ మమ్మీతో అంటుంది. కూతురు మాటలు విన్న ఆ లేడీ, నీకు బదులుగా తనని ఎగ్జామ్ రాయమన్నామని పోలీసులకు చెప్తే ఇంకా ఇరుక్కుంటామని అంటూ ఉంటుంది. మనం ఎవరి మీద జాలి పడకూడదు, నేను అలానే డబ్బు సంపాదించానని కూతురుతో చెప్తుంది. అప్పుడే ఆ పని మనిషి ఆ లేడీతో ఇలా అడుగుతూ ఉంటుంది, పువ్వు ఆకారంలో ఉన్న రింగు గురించే కదా మీరు అనింది, ఆ రింగు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, అది డైమండ్ రింగా, ఇదేనా ఆ రింగ్ అని అడుగుతూ ఉంటుంది. ఆ లేడీ పని మనిషితో, నువ్వేం చేస్తున్నావు, అసలు రింగు అక్కడికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది. అయితే ఉంగరం దొరికిందని పోలీసులకు కాల్ చేసి చెప్పండి, కంప్లైంట్ వెనక్కి తీసుకోండి అని ఆ పని మనిషి అంటూ ఉంటుంది. ఆ పని మనిషి మాటలకు ఆ లేడీ, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ పని మనిషి, అయితే కేసు రిటర్న్ తీసుకోరు కదా, ఆ రింగును బయటపడేస్తా అని రింగును వేలుకు తగిలించుకొని బయట చేపెడుతుంది. అది చూసిన ఆ లేడీ ఆ పని మనిషి దగ్గరికి వెళ్లి, అది నీకైనా ఖరీదైంది
వచ్చింది, ఇలా ఇచ్చేసేయి అని అంటూ ఉంటుంది. పని మనిషి అస్సలు రింగ్ ఇవ్వకపోవడంతో చేసేదేమీ లేక ఆ లేడీ పోలీసులకు కాల్ చేసి కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటుంది. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన గుమ్యూంగ్ తన దగ్గర డబ్బులేమీ లేకపోవడంతో ఉన్న డబ్బులన్నీ సెక్యూరిటీ గార్డ్ తీసుకోవడంతో వాళ్ళ మమ్మీకి కాల్ చేసి డబ్బులు అడుగుదామని ఇంటికి కాల్ చేస్తుంది. ఇక అప్పుడే వాళ్ళ తమ్ముడు కాల్ ఎత్తడంతో వాళ్ళ తమ్ముడిని డబ్బులు అడుగుతూ ఉంటుంది. వాళ్ళ తమ్ముడు నా దగ్గర డబ్బులేమీ లేవని చెప్పి వాళ్ళ మమ్మీని పిలిచి ఇదిగో నీ గారాల కూతురు ఫోన్ చేసిందని ఏసున్ కి ఫోన్ ఇస్తాడు. ఏసున్ ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నావు నా బంగారు తల్లి అని అడుగుతూ ఉంటుంది. దానికి ఏసున్ కొడుకు నీ కూతురు ఎక్కడో డబ్బులు తగిలేస్తుందట్టుంది అని అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ మాటలు విన్న గుమ్యోంగ్ సోల్లో ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు కాదమ్మా అని నీతో చెప్తూ గట్టిగా ఏడవాలని ఉంది అని తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది. నీ మాట విన్నాక నాకేమీ చెప్పాలనిపించట్లేదమ్మా అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక తిన్నావా తల్లి అని ఏసున్ గుమ్యోంగ్ ని అడగగానే తిన్నా అమ్మా, ఊరికేనే మాట్లాడదామని కాల్ చేశానమ్మా అని అంటూ ఉంటుంది. ఏసున్ గుమ్యోంగ్ తో ఇలా అంటూ ఉంటుంది. మీ నాన్న ఈ రోజు ఒక మనిషిని కాపాడినందుకు గాను గవర్నర్ బహుమతి ఇస్తా అంటే పట్నం వచ్చాడు. పట్నం ఎప్పుడు వచ్చినా నిన్ను కలువుకోకుండా రాడు కదా, మీ నాన్న నిన్ను కలిశాడా, అందుకొరికే నువ్వు నాకు కాల్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. నాన్న ఎప్పుడు వచ్చాడమ్మా పట్నం, నేను బిజీగా ఉంటానని తెలుసు కదా, ఎందుకు వచ్చాడు అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఏసున్ గుమ్యోంగ్ తో మీ నాన్న ఎప్పుడు పట్నం వచ్చినా నిన్ను కలవుకోకుండా తిరిగి ఇంటికి రాడు, మీ నాన్నని కలిశాక కొంచెం మీ నాన్నతో ప్రేమగా మాట్లాడు అని చెప్తూ ఉంటుంది. ఇక తొందరగా గుమ్యోంగ్ తన కాలేజీ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. గుమ్యోంగ్ కాలేజ్ చేరుకున్నాక ఎంత నైట్ అయినా వాళ్ళ డాడీ తన కోసం వెయిట్ చేస్తుండడం బస్ లో నుంచి చూసి గుమ్యోంగ్ కి చాలా ఏడుపొచ్చేస్తుంది. బస్ దిగాక వాళ్ళ డాడీతో ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు డాడీ, ఈ చలిలో ఎప్పుడొచ్చావు ఇక్కడికి, నేను రావడం లేట్ అయితే ఎలా అని గుమ్యోంగ్ వాళ్ళ డాడీని అంటూ ఉంటుంది. ఇక గుమ్యోంగ్ రాగానే గుమ్యోంగ్ వేసుకున్న బ్యాగ్ ని తన చేతిలో ఉన్న బుక్ ని క్వాన్సిక్ తీసుకొని నడుస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్లి తింటూ ఉంటారు. అదే టైంలో గుమ్యోంగ్ వాళ్ళ డాడీతో నువ్వు జంపం తినటానికే ఇక్కడికి వచ్చావా, ఎలా వచ్చావు, తిరిగి ఒక్కడివే వెళ్ళగలవా అని గుమ్యోంగ్ వాళ్ళ డాడీని అడుగుతూ ఉంటుంది. ఇక క్వాన్సిక్ ఏమో గుమ్యోంగ్ తో నువ్వెవరైనా సోల్జర్ చుట్టూ తిరుగుతున్నావా, అవన్నీ మానుకో అని క్వాన్సిక్ అంటూ ఉంటాడు. మన ఇద్దరం ఏమేమో మాట్లాడుకుంటున్నామని గుమ్యోంగ్ గాని పార్ట్ టైం జాబ్ మానేస్తాను, హాస్టల్ నుంచి గెంటేశారు, వచ్చిన స్కాలర్షిప్ కూడా అయిపోయింది అని వాళ్ళ డాడీతో చెప్తూ ఉంటుంది. విదేశాల్లో చదువుకునే అవకాశం వచ్చింది, అయినా వెళ్ళలేదు, నాకు బదులుగా ఆ ఓయేరుని వెళ్ళడమే నాకు అస్సలు నచ్చలేదని చెప్తూ ఉంటుంది. నేను ఎంత ఎత్తుకు వెళ్దామనుకున్నా వెళ్ళలేకపోతున్నా, ఏదో శక్తి నన్ను కిందికి లాగుతుంది అని అంటూ ఉంటుంది. గుమ్యోంగ్ మాటలు విన్న క్వాన్సిక్ నేను మీ అమ్మే కదా అని అంటూ ఉంటాడు. దానికి గుమ్యోంగ్ కాదు నా నిరాశ నాన్న అని అంటూ ఉంటుంది. అప్పుడు క్వాన్సిక్ గుమ్యోంగ్ తో నీకు నచ్చింది చేయరా, ఈ నాన్నెప్పుడు నీతో ఉంటాడు అని అంటూ ఉంటాడు. ఇక ఫుడ్ తిన్నాక వీళ్ళిద్దరూ బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ నాన్న చేతిలో ఉన్న టికెట్ ని చూసిన గుమ్యోంగ్ నన్ను ఎప్పుడు ఎందుకు ఇలా ఏడిపిస్తారు నాన్న, మ్యూజియం అని అబద్ధం చెప్పి నన్ను చూడ్డానికి ఇంత దూరం వచ్చారు కదా అని బాగా ఏడుస్తూ ఉంటుంది. దానికి క్వాన్సిక్ నువ్వు తరచూ ఇంటికి రాలేవు కదా, అందుకొరకే వచ్చాను, నువ్వు బిజీగా ఉంటావు కదా అని అంటూ ఉంటాడు. అది విన్న గుమ్యోంగ్ అయినా అంత దూరం నుంచి ఎలా వచ్చావు నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత క్వాన్సిక్ ఇంటికి వెళ్ళడానికి బస్ ఎక్కిస్తాడు. ఇక బస్ స్టాప్ నుంచి గుమ్యోంగ్ చూస్తూ ఉంటుంది. చోనాన్ నుంచి సోల్ దాకా నా కోసం వచ్చావా నాన్న, నన్ను ఏడిపించేస్తున్నావు, నన్ను వదిలేసి వెళ్తున్నందుకు నువ్వు బాధపడుతున్నావా నాన్న, నేను ఎంత ఎత్తు ఎదిగినా నాన్నకెప్పుడు చిన్న పిల్లని, ఒక తండ్రికి కూతురు ఎప్పుడు చిన్నపిల్లలాగే కనిపిస్తూ ఉంటుంది, ఆయన దృష్టిలో నేను ఎప్పుడు చంటి పిల్లనే అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే యేసున్ తన కొడుకుని తీసుకుని కాలేజీ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. నీ వల్ల నాకు అన్ని నష్టాలే, టీచర్ కార్ల పేర్లు మార్చడం ఏంటిరా, కాలేజీలో నువ్వు చేసే వేషాలకి నేనేం చేయాలో నాకే అర్థం కావట్లేదని అంటూ ఉంటుంది. అప్పుడే టీచర్ కార్ రావడంతో యేసున్ టీచర్ దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న గిఫ్ట్లను ఇచ్చి మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే సీన్ మనకు గుమ్యోంగ్ కి హెల్ప్ చేసిన పని మనిషిని చూపిస్తూ ఉంటారు. ఆ పని మనిషి బాల్కనీలో కూర్చొని మందు తాగుతూ ఉంటుంది. ఇక తన ఓనర్ వచ్చి ఆ పిల్లకు నువ్వు ఎందుకు హెల్ప్ చేశావు, తను ఏమైనా నీకు చుట్టమా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ పని మనిషి ఇతరులకు హెల్ప్ చేయడం మానవత్వం, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నా చిన్నతనంలో మా అమ్మ ఆస్తి కాపాడింది అని చెప్తూ ఉంటుంది.
ఏసున్ ఇంకా గ్వాన్సిక్ లేచిపోయినప్పుడు లాడ్జిలోకి ఒక లేడీ వస్తుంది కదా, ఆ లేడీనే ఈ పని మనిషికి మదర్. ఇతరులకు హెల్ప్ చేయడం మానవత్వం. వాళ్ళ అమ్మ మా అమ్మకి హెల్ప్ చేసింది కాబట్టే నేను గుమ్యోంకి హెల్ప్ చేశానని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆ ఇంటి ఓనర్, ఈ పిల్ల వాళ్ళ అమ్మే మీ అమ్మకి హెల్ప్ చేసిందని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ పని మనిషి, చూడ్డానికి అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది, అయినా నీ కూతురు బాగా చెడిపోయింది, ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ నీ కూతురుకు తెలుసు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆ ఇంటి ఓనర్, అది నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. తర్వాత గుమ్యోంగ్ హాలిడేస్ లో వచ్చిన సోల్జర్ తిరిగి డ్యూటీకి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉంటుంది. నువ్వు మాకు ఇక్కడే ఉండు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ సోల్జర్ గుమ్యోంగ్ ని హక్ చేసుకొని, అయితే మన ఇద్దరం కలిసిపోయినట్టేనా అని అంటూ ఉంటాడు. దానికి గుమ్యోంగ్, తెలియదు, అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది. నేను తిరిగి వచ్చే వరకు ఎవరిని పెళ్లి చేసుకోకు, మనం అప్పుడప్పుడు ఇలానే మధ్యలో కలుద్దామని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. గుమ్యోంగ్ క్లాస్ రూమ్ లో కొంతమంది అమ్మాయిలతో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో ఒక అమ్మాయి, సానుభూతి అనేది ఒక ఎమోషన్, ఊర్లలో ముసలి వాళ్ళు పిల్లలు చనిపోతే ఎవరు బాధపడరు, 8 మంది పిల్లలు పుట్టి 2 చనిపోతే మిగిలిన వాళ్లతో పేరెంట్స్ నీకొక తమ్ముడు ఉండేవాడు, చెల్లి ఉండేదని చెప్తారు కానీ వాళ్ళ గురించి ఎవరు బాధపడరు, అదెలా సాధ్యం, ఒక బిడ్డని పోగొట్టుకున్నాక ఆ పేరెంట్స్ ఎలా నిశ్చింతగా బ్రతికేస్తారు అని ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న గుమ్యోంగ్, నువ్వు వాళ్ళని రాంగు అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా అని గుమ్యోంగ్ అనగానే, గుమ్యోంగ్ మాటలకి అమ్మాయి, నీ పని నువ్వు చూసుకొని అనవసరమైన మ్యాటర్ అని చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా నేను ఫారెన్ వెళ్తున్నానని నా మీద నీకు అసూయగా ఉందా అని అడుగుతూ ఉంటుంది. దానికి గుమ్యోంగ్, నేను వెళ్లే అవకాశాన్ని వదులుకోబట్టే నాకు బదులుగా నువ్వు వెళ్తున్నావు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అమ్మాయి, అయితే ఇప్పటికైనా నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది. వెళ్తావా అనగానే గుమ్యోంగ్ ఏమీ మాట్లాడుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి మా అమ్మ లాంటి పరిస్థితే నాది. మా అమ్మకు స్కూల్లో 100కు 100 మార్కులు వచ్చిన ప్రెసిడెంట్ కాకోకుండా వైస్ ప్రెసిడెంట్ అయింది. నేను స్కూల్లో టాపర్ నైనా విదేశాల్లోకి వెళ్లి చదువుకోలేకపోతున్నా. ఇద్దరి జీవితాలు ఒకేలాంటివి అని, మాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నామని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే ఏసున్ ఒక షాప్ తీసుకుంటుంది. ఆ షాప్ మరేదో కాదు, ఫస్ట్ టైం శాంగిల్ తో పెళ్లి చూపులు చూడ్డానికి వస్తుంది కదా. ఏసున్ ఆ షాపును కొని తన జీవితంలో జరిగిన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ రోజుల్లో తను ఎంతగానో భయపడే రోజును గుర్తుకు తెచ్చుకొని, నేను ఈ షాపును కొంటానని కలలో కూడా ఊహించుకోలేదు. తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను పక్కనే ఉన్న ఆంటీ వాళ్లతో పంచుకుంటూ ఉంటుంది. రేపటి నుంచి వీధిల్లో కూర్చొని తినాల్సిన పని లేదు, ఎంచక్కా షాపులోనే కూర్చొని తినవచ్చు అని వాళ్లతో చెప్పి సంబరపడుతుంది. ఇక అదే టైంలో గుమ్యోంగ్ టీచర్ దగ్గరికి వెళ్లి, నేనెప్పుడే జపాన్ వెళ్లాలనుకోవట్లేదు, గ్రాడ్యుయేషన్ అయిపోయాక వెళ్దామనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న టీచర్, నన్ను అడిగితే నువ్వు వెళ్లడమే కరెక్ట్, ఆ ఎయిరిన్ కి ఎలాంటి టాలెంట్ లేదు, నీకు చాలా టాలెంట్ ఉంది, నువ్వు స్కాలర్షిప్ లో క్వాలిఫై అవ్వలేదు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను, లోన్ తీసుకొని నేను విదేశాలకు పంపిస్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న గుమ్యోంగ్, వద్దు టీచర్, మీకెందుకు శ్రమ అని అంటూ ఉంటుంది. గుమ్యోంగ్ మాటలకి ఆ టీచర్, నిరూపించుకోవాల్సిన సత్తా వచ్చినప్పుడే నిరూపించుకోవాలి, లేదంటే నాలాగా మిగిలిపోతావు అని ఆ టీచర్ అంటూ ఉంటుంది. దానికి గుమ్యోంగ్, మీరు నా దృష్టిలో చాలా గొప్పవారు టీచర్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చి జరిగిన విషయం అంతా ఏసున్ కి ఫోన్ లో చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఏసున్, నీకు విదేశాల్లో చదువుకోవడం ఇష్టం లేదని చెప్పావు కదా, ఇప్పుడేమో వెళ్తా అని అంటున్నావు, ఇతరులను ఇబ్బంది పెట్టడం సరి అయింది కాదు, నువ్వు విదేశాలకు వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందని అడుగుతూ ఉంటుంది. దానికి గుమ్యోంగ్, ఎందుకు, చేపలమ్మిన డబ్బులతో నన్ను పంపిస్తావా, దానికి చాలా ఖర్చు అవుతుంది, నువ్వు పెట్టలేవని చెప్తూ ఉంటుంది. దానికి ఏసున్, ఎంత అవుతుందో చెప్పు అని అడగడంతో, నువ్వు టీవీ చూస్తావు కదా, నువ్వే తెలుసుకోమ్మా అని ఫోన్ కట్ చేస్తుంది. కూతురు ఫోన్ కట్ చేయడంతో ఏసున్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక అదే రోజు క్వాన్సిక్ మందు తాగుతున్న టైంలో ఏసున్ పక్కనే కూర్చొని ఆమ్లెట్లు వేస్తూ, నీ కూతురు నీకేమైనా చెప్పిందా విదేశాలకు పోతా అని, నేను వీధిలో కూర్చొని అమ్ముతా అంటుంది, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాలేదనే కదా నేను వీధిలో కూర్చొని అమ్మేది అని బాధపడుతూ ఉంటుంది. దానికి క్వాన్సిక్, మీరు ఇద్దరి గుణాలు ఒక్కటే, మీ ఇద్దరికి నేనేమీ చెప్పలేను అని అంటూ ఉంటాడు. ఇలానే ఉంటే గుమ్యోంగ్ సెటిల్ అవ్వలేదని ఉన్న ఇంటిని ఏసున్ వాళ్ళు అమ్మేసి ఇంట్లో ఉన్న సామాన్ని అంతా
ప్యాక్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ అమ్మ పెంచిన చెట్టుకున్న కాయల్ని తెంచి ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఈ చెట్టును మా అమ్మ పెంచింది, ఈ ఇంట్లో మా అమ్మ జ్ఞాపకాలు, నా చనిపోయిన కొడుకు జ్ఞాపకాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది. మొత్తం ప్యాక్ చేసుకున్నాక నైట్ నిద్రపోతూ ఉంటారు. అదే టైంలో యేసునికి వాళ్ళ అమ్మ కలలోకి వస్తుంది. కలలోకి వచ్చిన వాళ్ళ అమ్మతో యేసుని ఇలా అంటూ ఉంటుంది, మొదట్లో మేము ఇంటికి వచ్చినప్పుడు కలలోకి వచ్చావు, ఇప్పుడు ఇల్లు అమ్మేస్తున్నామని కలలోకి వచ్చావా అని అడుగుతూ ఉంటుంది. నేను నీకొక విషయం చెప్పాలి, నువ్వేమనుకున్నా పర్లేదు, నువ్వు నాకొక అందమైన జ్ఞాపకానివి, కానీ నా కొడుకు అలా కాదు, నేను నా కొడుకుని మర్చిపోతున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి యేసుని వాళ్ళ అమ్మ, నా కూతురు లైఫ్ లో ఎలా బ్రతుకుతుందో అని పదే పదే బాధపడ్డాను, తన జీవితం గురించి ఆలోచించుకొని బాగా బ్రతకాలని కోరుకున్నానని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ మాటలు విన్న యేసు, ఎంత కష్టం వచ్చినా నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, కానీ నా కొడుకును పదే పదే మర్చిపోతున్నాను, నాకు అదే చాలా కష్టంగా ఉందమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత యేసునికి కలలోంచి మెలకు వచ్చి నైట్ అంతా అలానే కూర్చొని కొడుకు గురించి వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు యేసున్ ఫ్యామిలీ ఇల్లును ఖాళీ చేసి అద్దె ఇంట్లోకి సామాన్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో గుమియోంగ్ విదేశాలకు వెళ్తూ గుమియోంగ్ అమ్మ వాళ్ళు ఇల్లమ్మ ఇచ్చిన డబ్బుని చూస్తూ బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక యేసునేమో ఇంట్లోకి సామాన్ షిఫ్ట్ చేస్తూ, నా కూతురు విదేశాలకు వెళ్లి చదువుతుంది, నాకు చాలా హ్యాపీగా ఉందని యేసున్ తన కొడుక్కి క్వాన్సిక్కి చెప్తూ సంబరపడుతూ ఉంటుంది. గుమియోంగ్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులను చూసి ఏడుస్తూ, మా అమ్మమ్మ తన కలల్ని మా అమ్మ ద్వారా నెరవేర్చుకుంది, మా అమ్మ తన కలల్ని నా ద్వారా నెరవేర్చుకుంటుంది అని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.